ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. వేసవిలో కీరా దోస ఆహారంలో భాగంగా చాలా మంది తీసుకుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా పోషకాలతో నిండి ఉంటుంది. బరువు తగ్గడం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం, మంచి చర్మాన్ని నిర్వహించడం వరకు దేనికైనా కీరా దోస ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తినడం వల్ల తాజాగా అనిపిస్తుంది. చాలా మంది రోజులో ఏ సమయంలోమైనా తినొచ్చని అనుకుంటారు. అయితే చాలా మందికి కీరా దోస తినడానికి కూడా ఖచ్చితమైన సమయం ఉంటుందనే విషయం తెలియదు. ఎప్పుడు తినడం చాలా ఉపయోగకరమో తెలుసుకుందాం. కీరా దోస డీటాక్స్ గా ఉపయోగించాలనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు. కడుపును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నీటి పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది జీర్ణక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ఎక్కువగా కీరా దోస తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. మీకు అసిడిటీ సమస్యలుంటే ఖాళీ కడుపుతో దోసకాయ తినకపోవడమే మంచిది. మధ్యాహ్న భోజనంలో సలాడ్ రూపంలో కీరా దోస తినడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది. వేసవిలో కీరా దోస శరీరాన్ని చల్లగా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మధ్యాహ్నం తినడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కడుపును నిండుగా ఉంచుతుంది, అతిగా తినకుండా నిరోధిస్తుంది. మధ్యాహ్న భోజనంలో దోసకాయ, టమాటా, క్యారెట్ సలాడ్ తయారు చేసి తినవచ్చు. రాత్రిపూట తేలికపాటి భోజనం తినాలనుకుంటే కీరా తినవచ్చు. ఇందులో 90% కంటే ఎక్కువ నీరుంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అయితే రాత్రిపూట తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. చల్లని ఆహారాలతో సమస్యలు ఉంటే రాత్రిపూట తినకపోవడం బెటర్. భోజనం చేసిన వెంటనే దోసకాయలు తినకపోవడమే మంచిది. అది అజీర్ణానికి కారణం కావచ్చు.